అందరికీ నమస్కారం. ఆహ్, ఆహ్, ఏం చెప్పాలి, అందరూ చాలా మాట్లాడారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎన్ఈ బాయ్స్ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రవి గారు అండ్ ఎవరైనా మర్చిపోతే ఐఎమ్ సో సారీ. దర్శి, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సృజన్ బికాజ్ సృజన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఇంకోటి హీఈస్ ఆల్వేస్ బ్యాకింగ్ న్యూ కాంటెంట్ అండ్ న్యూ టాలెంటెడ్ యాక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఎవరికన్నా సరే అది చాలా పెద్ద రిస్క్. అండ్ నన్ను కాస్ట్ చేయడం అనేది చాలా పెద్ద రిస్కీ థింగ్. ఎందుకంటే ఈజీ ఆప్షన్ వచ్చేసి ఎవరన్నా ఆల్రెడీ కమర్షియల్ హిట్ ఇచ్చిన యాక్ట్రెస్ని కాస్ట్ చేయడం. బట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సృజన్. అండ్ సజీవ్ ఫస్ట్ నాకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు తెలిసిన స్టోరీ ఎందుకు చెప్తున్నాడు నాకు అనుకున్నా. బట్ కానీ సజీవ్ ఈజ్ అ వెరీ వెరీ డెడికేటెడ్ డైరెక్టర్. అంటే ఇప్పుడు స్టోరీ ఓకే, మనం రీమేక్ చేస్తున్నాము, సిమిలారిటీస్ ఉంటాయి, బట్ ఆ వరల్డ్ అన్నది మొత్తం క్రియేట్ చేసింది, ఆథెంటిసిటీ కానివ్వండి, ఆ రూటెడ్నెస్ కానివ్వండి, మొత్తం సజీవ్ వల్లే అది సాధ్యమైంది. సజీవ్ అండ్ నందు 35 లాంటి ఒక మంచి సినిమా తీసి ఈ సినిమాలో మాకు డైలాగ్స్ అన్నీ నందు రాశారు. అందుకే ఈ సినిమాలో మీరు ఏ క్యారెక్టర్ చూసినా, ఏ సిచ్యువేషన్, ఏ సీన్ చూసినా సరే మీరు మీ ఇంట్లో అలాంటి సీన్ ముందు జరిగే ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ అయ్యే ఉంటుంది. సో అంత రిలేటెడ్ ఉంటుంది. సో చాలా మొండోడు సజీవ్, బట్ చాలా తిట్టుకున్నాం షూట్లో కూడా. కానీ అవుట్పుట్ చూశాక ఓకే, మొండిగా ఉండడం మంచిదే, మెటఫర్ అని చంపాడు షూట్ అంతా. కానీ ఆ మెటాఫర్స్ అన్నీ కరెక్ట్. మేము మెటామేస్త్రి అని పిలిచేవాళ్ళం, తరుణ్ పెట్టారు ఆ పేరు. సో బట్ మీరు సినిమా చూసిన తర్వాత అరే భలే ఉంది ఈ సీన్, అరే మేము ఇలానే మాట్లాడతాం, ఇలాగే రియాక్ట్ అవుతాం అనుకుంటే కనుక ఆ క్రెడిట్ మొత్తం సజీవ్కే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సజీవ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నేను శాంతి లాగా ఒక 100% నేను ఉంటానని నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ సజీవ్. నెక్స్ట్ మ్యూజిక్ బాగా ఇట్లా హై పిచ్లో ఉన్న పాటలు విని 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 సడన్గా వినంగానే నాకు ఏంటి ఇంత స్లో ఉంది అనుకున్నాను నిజంగానే. బట్ అర్థం ఉంటుంది చూడండి, ఒక లిరిక్స్లో నాకు అర్థం, అదంతా ఎంత అందంగా రాశారు అంటే. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి 35లో చూసాము, తర్వాత ఇప్పుడు మా సినిమాలో అంటే మీనింగ్ఫుల్ లిరిక్స్ అనేది చాలా అరుదుగా ఉన్నాయి ఇప్పుడు. సో మాకు అంత మంచి పాట ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ జయక్రిష్ గారు అండ్ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తం అంతా సినిమా అంతా ఒక వరల్డ్ క్రియేట్ చేశారు కదా, ఆ క్యారెక్టర్స్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే మా కాస్ట్యూమ్స్ అవన్నీ ఆ మ్యాజిక్ క్రియేట్ చేసింది ప్రిన్సీ. థ్యాంక్ యూ ప్రిన్సీ. అండ్ మమ్మల్ని సమ్మర్లో ఫుల్గా మాడగొట్టేసి సజీవ్ అన్ని సీన్స్ బాగా తీసి అక్కడంతా బాగా కోఆర్డినేట్ చేసిన మన సౌమిత్రి గారు, భువన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకెవరు ఉన్నారు, అండ్ ఇంకోటి వివేక్ గారు అండ్ అనూప్ గారు, వాళ్ళు తెలుగు రాకపోయినా సరే ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈవెన్ షూట్లో కూడా వాళ్ళు వచ్చి ఫుడ్ గురించి అంతా పొగిడారు కదా, మన తెలుగు ఫుడ్ తినడం అదే ఫస్ట్ టైం వాళ్ళు. సో దే వెరీ వెరీ హ్యాపీ. అండ్ ప్రమోషన్స్ అప్పుడు యూజువలీ అంటే వాళ్ళకి భాష రాకపోయినా సరే హ్యాండ్స్ ఆన్ ఉన్నారు, ఇలా ప్రమోట్ చేద్దాం, మనం ఇలా చేద్దామని చెప్పి హ్యాండ్స్ ఆన్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనూప్ సార్, థ్యాంక్ యూ వివేక్ సార్. అండ్ యా తరుణ్, ఆయనతో ఎప్పటి నుంచో వర్క్ చేయాలని ఉండింది ఆయన డైరెక్షన్లో. బట్ ఆయన ఎలా యాక్టింగ్ చేస్తారనేది ముందు చూసాం, కానీ నేను ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే యాస రావడం అనేది చాలా చాలా కష్టం. ఆయన చాలా ప్రిపేర్ అయ్యి అంబటి ఓంకార్ నాయుడుని యూనో లైవ్లోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినప్పుడు ఆ యాస అంతా చాలామంది చెప్తున్నారు చాలా బాగుంది, చాలా ఉంది అంటే ఆయన పెట్టిన ఎఫర్ట్ అట్లా ఉంది. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ తరుణ్, అండ్ ఐ హోప్ మీ డైరెక్షన్లో కూడా నేను వర్క్ చేస్తాను అనుకుంటున్నా. ఏమో అంట. ఓకే. అబ్బాయి అయితే అంటే ఆయన ఎప్పుడు అబ్బాయిలనే కాస్ట్ చేస్తారా?
బాయ్స్ క్లబ్బా? ఓకే. ఐయామ్ ఆల్సో బాయ్. యాక్చువల్లీ సినిమా చూస్తే తెలుస్తుంది. దెబ్బలు బాగా ఎవరికి పడ్డాయో, ఎవరికి అంటే మీకు చూస్తే తెలుస్తుంది. ఆ ఉక్రోషం అంతా కూడా మీకు చూసినప్పుడు అరే షిట్ నేను ఇలా ఉండాల్సింది కదా అని అనిపిస్తుంది అమ్మాయిలకి చూసినప్పుడు. అండ్ అందరు కపుల్స్ కూడా బాగా రిలేట్ అవుతారు ఈ స్టోరీ. ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, హ్యాపీగా నవ్వుకోవచ్చు. థియేటర్స్కి వెళ్ళి Jan 30th తప్పకుండా చూడండి. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకేమన్నా మర్చిపోయానా? థ్యాంక్ యూ టు అనకొండా. అనకొండా అని ఒకటి మా బతుకులు చాలా సేవ్ చేసింది రాజమండ్రిలో. అది ఒక ఏసీ యూనిట్ అనమాట. అది లేకుంటే మేము షూటింగ్ చేసి ఉండకపోము. థ్యాంక్ యూ అనకొండా, నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. ఇంకొకటి మర్చిపోయాను, అంజీ మాస్టర్, బిగ్ థ్యాంక్స్ టు యూ అంజీ మాస్టర్ గారు. మా ఫైట్ మొత్తం యాక్షన్ కొరియోగ్రఫీ ఆయనే చేశారు. మాకంటే ఎక్కువ దెబ్బలు అంజీ మాస్టర్ గారు అసిస్టెంట్కి తగిలాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అంజీ గారు. థ్యాంక్ యూ.